పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు దేవుని సహాయం ద్వారా మనం నేర్చుకోవడానికి మన హృదయాలను దేవుని వైపు ఎత్తుదాం. రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయంలో మరి చదవబడిన వాక్య భాగం 23 నుంచి 25 వచనాలు మనము చదువుకుని ఉన్నాం. గడిచిన వారంలో మరి కుమ్మరి వాణి ఎదుట మనమందరం కూడా మరి ఒక మట్టి ముద్దలాగా ఉన్నాము అనేటువంటి విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. పిల్లలు ఒక పాత్రను దేవుడు ఆయన మహిమ కొరకు ఉద్దేశించినటువంటి వాడు. ఒక పాత్రను ఆయన తన చిత్త ప్రకారము ఆయన మరి ఘనతకు లేదా మరొక దాన్ని నాశనము కొరకు ఉద్దేశించినటువంటి వాడు అనే విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. అయితే ఒకటే ముద్ద నుండి ఇదంతా కూడా తీయబడతా ఉంది. ఒక దానిని ఆయన చేయబోయినప్పుడు ఆ మంటి కుమ్మరివాడిచ్చినటువంటి రూపానికి అది తయారవ్వలేనటువంటి కారణం చేత అతని చేతిలోనే అది పగిలిపోయినటువంటి విరిగిపోయినటువంటి పరిస్థితిలో మరొక పాత్రగా దాన్ని చేసాడు అనే విషయాలను ఇర్మియా గ్రంథం నుండి మనం నేర్చుకుని ఉన్నాం. కుమ్మరివాని సాదృశ్యం. అదే ఈ దినము మరికొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఈ భాగం నుండి ఏంటంటే, మహిమను పొందుటకు ఆయన ముందుగా కొంతమందిని సిద్ధపరిచాడు అన్నట్లుగా ఈ మాట రాయబడతా ఉంది. 23వ వచనంలో మనం చదివితే, మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర. అంటే ఆ పాత్రలను దేవుడు ముందుగా నిర్దేశిస్తా ఉన్నాడు. ఒక పాత్రని మహిమగల పాత్రగా, ఒక పాత్రని నాశనమునకు తగ్గ పాత్రగా దేవుడు పాత్రలను ముందుగానే నిర్ధారిస్తా ఉన్నాడు. దేవుడి సార్వభౌమ అధికారము చొప్పున దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక దేని మీద ఆధారపడి ఉందంటే, దేవుని ముందస్తు జ్ఞానము మీద ఆధారపడి ఉంది. గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ అంటే దేవుని యొక్క ముందస్తు జ్ఞానం ఏంటంటే, ఒక వ్యక్తిని తన జీవితాన్నంతయు కూడా దేవుడు చూసినప్పుడు, ఇవ్వబడినటువంటి సువార్త అతనికి అందింపబడినప్పుడు, ఆ సువార్తకి అతడు అనుగుణంగా తన జీవితాన్ని లేదా తన విశ్వాసాన్ని సువార్త యందు ఉంచుతాడా, లేదా తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడా అనేటువంటిది దేవుడు అతని జీవితాన్ని ముందుగా ఎరుగుతాడు. ఆ ఎరిగిన జ్ఞానమును బట్టి దేవుడు సువార్తకి విధేయత చూపించేవాడైతే ఆ పాత్రని దేవుడు ముందుగా ఎలాగ నిర్దేశిస్తాడంటే, మహిమగల పాత్రగా ఆ పాత్రని తయారు చేస్తాడు. అంటే ఇది పుట్టక మునిపే జరిగిపోద్దు. ఉదాహరణకి యాకోబు యాషావులను దేవుడు పుట్టక మునిపే మంచైనా చెడైనా చేయకముందే వారి జీవితాలను దేవుడు ఎరిగి ఉన్నటువంటి దేవుడిగా వారిని ఒక పాత్రను నాశనము కొరకు, ఒక పాత్రను ఘనత కొరకు ఉపయోగించినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఒకరి జీవితాన్ని దేవుడు క్షుణ్ణంగా పరిశీలించి జీవితాంతము ఆ జీవిత ఆది నుండి అంతం వరకు అతని జీవితాన్ని దేవుడు ఎరిగినటువంటి పరిస్థితి. అనగా సువార్త ఎడల అతనికి ఎటువంటి మరి నమ్మకం ఉంచుతాడు, లేదా హృదయాన్ని కఠినపరుచుకుంటాడా అనే ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానమును ఉపయోగించి దేవుడు ఈ పాత్రను మహిమగల పాత్ర, ఈ పాత్ర నాశనం కొరకైన ఘనహీనమైన పాత్రగా ఆయన చేసేటువంటి వాడై ఉన్నాడు. అటువంటి అధికారము
దేవునికి ఉంది. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం 21వ వచనంలో కుమ్మరివానికి అధికారము లేదా మంటిపై. ఎందుకంటే ఆ మంటి కుమ్మరివాని చేతిలో ఉంది. కుమ్మరివాడే ఆ మంటికి తగిన రూపము ఇవ్వగలిగినటువంటి వాడు. అది అతని ఇష్ట ప్రకారము ఏ వస్తువు కాల్చు దాన్ని ఆ రకంగా ఆయన ఆ కుమ్మరివాడు చేయగలిగినట్లుగానే మానవ నిర్మాణకుడైనటువంటి దేవుని చేతిలో మనం ఉన్నాం. ఆయన ఇష్టత చొప్పున మనుష్యులను ఘనమైన పాత్రలుగాను లేదా ఘనహీనమైన పాత్రలుగా కూడా చేసేటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ ముందుగా ఎవరైతే సిద్ధపరిచాడో కరుణాపాత్రలు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కరుణాపాత్రలు అంటే సువార్త యందు ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచుతాడు అనేటువంటి జ్ఞానము ఒక వ్యక్తి ఎడల దేవుడు కలిగి ఉన్నాడో, ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తన జీవితాన్ని పరిశీలన చేసి ఇతడు దేవుని సువార్తను అంగీకరిస్తాడు అనే జ్ఞానాన్ని దేవుడు కలిగి ఉన్నప్పుడు ఈ వ్యక్తిని దేవుడు ఎలా సిద్ధపరుస్తాడంటే కరుణగల పాత్ర అనే మాటను ఉపయోగించాడు. కరుణగల పాత్ర. ఈ ఘటముల ఎడల వాళ్ళు ఎవరై ఉండొచ్చు? యూదులే కావచ్చు, లేదా మరి అన్యజనుల్లో నుండి ఎవరైనా సరే ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనన్న ఏమి. దేవుడు తన మహిమైశ్వర్యాన్ని తన బిడల ఎడల కనపరచాలని అనుకుంటా ఉన్నాడు. ఎవరి ఎడల తన మహిమైశ్వర్యాన్ని కనపరుస్తాడంటే ఎవరైతే సువార్తకు తమ యొక్క హృదయాలను తెరుస్తారో, సువార్తను ఎవరైతే నమ్ముతారో ఆ కరుణగల పాత్రల ఎడల దేవుడు తన మహిమైశ్వర్యాన్ని మరి కనపరిచేటువంటి వాడు అనే విషయాలు మనం చదువుతా ఉన్నాం. అయితే ఈ కింద 25వ వచనం నుండి మనము చదివినప్పుడు కొన్ని విషయాలు మనము చూడగలుగుతా ఉన్నాం. నాలుగు రకాలైనటువంటి అదే 4 పాత నిబంధన మరి కొటేషన్స్ అక్కడ ఇవ్వబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి 25వ వచనమును మనం చదివితే, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. అది ఒక కొటేషన్. మరొకటి మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటనో వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని ఎక్కడ రాయబడిందంటే హోషేయలో ఈ వాక్య భాగము రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మరి 2 ఆ వాక్య భాగంలో రాయబడి ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే యెషయా గ్రంథము నుంచి రాయబడ్డాయి. అవేంటంటే యెషయా గ్రంథమందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సొదొమ వలెను గొమొర్ర వలెను మరి వాటిని పోలియుందుము అనే మాటలు మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు తన దయను కనపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ఎడల దయను కనపరుస్తూ ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయన సువార్త యందలి విశ్వాసం ఉంచుతారో వారు ఈ దయను దేవుడిచ్చినటువంటి కరుణను ఎక్స్పీరియన్స్ చేస్తారనే విషయాన్ని మనం ఈ వచనాల ద్వారా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ దినము మరి ఎక్కడైతే ఈ వాక్య భాగాలు రాయబడ్డాయో ఆ వాక్య భాగాల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అందులో దాగి ఉన్నటువంటి ఆ విషయాలను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి హోషేయ గ్రంథము నుండి ఇవి రాయబడ్డాయని మొదట ఇవ్వబడింది. కాబట్టి హోషేయ గ్రంథం దగ్గరికి మనం వద్దాం. మనందరం హోషేయ గ్రంథాన్ని చదువుదాం.
పేజ్ నెంబర్ 745వ పేజ్ నెంబర్ దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. మొదటి 2 అధ్యాయాలను ఈ దినాన్ని మనము కొంచెం క్లుప్తంగా మరి ధ్యానం చేద్దాం. ఈ హోషేయ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని విషయాలను తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. ఆ విషయాలను ఈ 2 అధ్యాయాల్లో కొంచెం మనం ఈ దినాన్ని ధ్యానం చేయడానికి సమయాన్ని తీసుకున్నాం పిల్లలు. హోషేయ గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినముల్లోను, బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే ఇది ఎప్పుడు రాయబడింది అనేది మనకి ఒక ఐడియాని ఇస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేశము ఉమ్మడిగా ఉండింది ఒకప్పుడు. 12 గోత్రాలతో అది కలిసి ఉన్నది. అయితే ఈ 12 గోత్రాల ప్రజల్లో నుండి 2 భాగాలుగా విడిపోయారు. ఈ దేశము, ఇశ్రాయేల్ దేశము ఉత్తర దేశము, దక్షిణ దేశముగా విడిపోయింది. ఉత్తర దేశము నార్దర్న్ కింగ్డమ్లో 10 గోత్రాలు కలిసి ఉన్నాయి. దీన్ని ఇశ్రాయేల్ అని పిలుస్తారు, లేదా మరొక పదము ఎఫ్రాయిము అనే మాటను దీన్ని పిలుస్తారు. రెండవది దక్షిణ దేశములో 2 గోత్రాలు ఉన్నాయి. అవి బెన్యామీను, యూదా గోత్రము. ఈ 2 గోత్రాలు కలిసి యూదా దేశముగా, ఇది దక్షిణ దేశముగా మరి విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాజ్యాలు విడిపోయినప్పుడు ఎవరెవరు ఈ రాజ్యాలను పరిపాలిస్తున్నారో ఆ రాజ్యాల్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ హోషేయ భక్తుడు రాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే యూదాను ఎవరు పరిపాలిస్తూ ఉన్నారంటే హిజ్కియా, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజులు. యోతాను, ఆహాజు, హిజ్కియా అనేటువంటి వారు యూదాను అప్పటి దినాల్లో పరిపాలించేటువంటి పరిస్థితుల్లో, లేదా ఆ ప్రాంతంలో ఈ హోషేయ వారి దినాల్లో ప్రవచించాడు. అదే సేమ్ టైంలో అటువైపు ఎవరు ఉన్నారంటే యెరోబాము అనే ఇశ్రాయేలీయుల రాజు అవతల వైపు పరిపాలన చేస్తూ ఉన్నాడు. వీరి పరిపాలనలో ఈ గ్రంథము అయితే హోషేయ వారికి ప్రకటించినట్లుగా ఈ మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. సరే, ఏంటి ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏంటి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆ సందేశం ఏంటి అని మనం చూస్తే, ఒక అన్ఫెయిత్ఫుల్ ఉమెన్ని వివాహం చేసుకోమని దేవుడు హోషేయతో చెప్పాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఒక వేశ్యని వివాహం చేసుకోమని ప్రవక్తతో చెప్పాడు. అదే ప్రవక్త వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు గోమెరు. 3వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకును. ఆమె గర్భవతి అయి ఆమె యొక్క కుమారుని కనగా యెహోవా అతనితో ఇలా సెలవిచ్చేటంటే, అతనికి ఇజ్రాయేలని పేరు పెట్టుము. ఇజ్రాయేలు అంటే దాని మాటకు అర్థాన్ని కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని నాట్ మై పీపుల్, అంటే నా జనము కాదు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ పేరుగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కింద వచనాల్లో మనం చూస్తే ఈ పిల్లలు మరి ఒక గర్భవతి కుమారుని కందే మొదట, తర్వాత రెండవసారి పిమ్మట ఆమె గర్భవతి 6వ వచనంలో మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి
లోరుహామా అని పేరు పెట్టడం దానికి జాలి నొందనది అనే మాట అర్థాన్ని ఇస్తా ఉంది. అంటే ప్రవక్త అయినటువంటి హోషియాను దేవుడు ఒక వేశ్యతో పెళ్లి చేసుకోమన్నాడు. ఆమెతో పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు, కుమారుడు కుమార్తె. వారి ఇరువురు ఎవరిని సూచిస్తా ఉన్నారంటే మరి ఈ ప్రజలను సూచిస్తా ఉన్నారు. దేవుడు వారి ఎడల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు అనేటువంటి మాటలను మనము చదవగలిగితే ఆ 4వ వచనం 2వ భాగంలో మనం చూస్తాం. ఇజ్రాయేలులో యెహూ ఇంటి వారు కలుగొచ్చేసిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేసింది. దేవుడు ఈ ప్రజలతో చేస్తున్నటువంటి లేకపోతే చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేకుండా చేసేస్తాను, రాజ్యము లేకుండా చేస్తాను అనేటువంటి మాటను అది దేవుడు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితే 700 సంవత్సరము క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు ఆ మధ్య కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు తమ రాజ్యాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అష్షూరీయులు వచ్చి వారి మీద దండెత్తారు. అష్షూరీయులు చెరలోనికి వీరు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఈ ఇశ్రాయేలీలు అనగా ఈ 10 మంది గోత్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికీ కూడా తిరిగి వెనక్కి రాలేదు. కొద్దిగా ఆయా కొంచెం జనాంగము చేరి వస్తున్నారేమో కానీ మొత్తం మీద ఆ ప్రజలైతే తిరిగి మరలా ఒక దేశంగా వారు ఆవిర్భావము చెందలేదు. ఇది మొదట జరిగినటువంటి సంఘటనగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా కొంచెం మనం ముందుకు కొనసాగినట్లయితే హోషియా గ్రంథం నుండి ఇంకా కొంచెం మాటలు మనం ముందుకు కొనసాగుదాం. 7వ వచనాన్ని మనం చదివితే, అయితే యోధావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. అంటే ఒక దేశాన్ని ఏమని చేస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను అయితే ఆమెను ఏం చేశాడు, వారికి నా దేశాన్ని ఇంకా ఉండనివ్వను, వారి రాజును నేను తీసేస్తాను అని ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. యోధా ప్రజలతో ఏం చెప్తున్నాడు, వారి ఎడల నేను కనికరాన్ని చూపిస్తాను, వారి ఎడల నేను కనికరాన్ని చూపెడతాను. అయితే అంటే ఇక్కడ గాడ్స్ ఎలక్షన్ ఇక్కడ మనం చూడగలుగుతాం. దేవుని ఎన్నిక మనం చూస్తాం. ఏంటి దేవుని ఎన్నికంటే, ఒక ప్రజల ఎడల తన కనికరాన్ని చూపించకుండా ఒక ప్రజల ఎడల తన కనికరాన్ని చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. యూదా ప్రజల ఎడల దేవుని కనికరం ఎలా ఉందంటే, వారి ఎడల జాలి పడుతున్నాడంట. విల్లు చేత కానీ ఖడ్గం చేత కానీ గుర్రములు రౌతుల చేత కానీ వారిని రక్షింపడు. కానీ ఎవరు వారిని రక్షిస్తారంటే దేవుడే వారిని రక్షిస్తాడు. యెహోవా వలనే వారికి రక్షణ కలుగుతుంది అన్నట్లుగా ఈ మాటలు మరి తెలియపరుస్తున్నాడు. అయితే ఈ కింద భాగమును ఇంకా మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలకు అంతటి ఆ స్థితిని లేదా ఉగ్రతను దేవుడు కనపరిచిన తర్వాత 9వ వచనాన్ని మనం చదివితే, యెహోవా ప్రవక్తకు మీరు నా జనులు కాదు, అంటే ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనే ఉండను కనుక అంటే నా జనము కాదని దేవుడు వారికి పేరు పెడతా ఉన్నాడు. అంటే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు ఇశ్రాయేలీలు అని మనం చదువుతాం, వింటాం. అయితే ఇలాంటి దేశాన్ని దేవుడు సంబోధిస్తా ఉన్నాడంటే, వీరు నా జనులు కారు అని దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు.
ఎందుకు ఇంత ఇలాగా మాట దేవుడు ఈ విధంగా మాట్లాడాడంటే, ఇశ్రాయేలీయుల యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన వలన, దేవునికి విధేయత చూపని కారణం చేత, ఆయన యందు విశ్వాసం ఉంచని కారణం చేత, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ ప్రజలు కారని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే కొంతకాలము దేవుని ఉగ్రతను మరి వారి మీదకి, వారి దేశం మీదకి రప్పించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే కింద వచనములో 10వ వచనాల్లో మనం చదివితే, ఇశ్రాయేల్ జనసంఖ్య అది ఎలా ఉండిందంటే, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఏ వాగ్దానం అది? నీ జనమును ఆ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను అనేటువంటి ఆ జనాంగము ఇప్పటికి ఎలా ఉండిందంట, జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారముగా ఉన్నను. మరలా దేవుడు తన కనికరంతో ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటంటే ఆ కనికరము, ఏ స్థలమందు మీరు నా జనులు కారని మాట జనులు నాతో చెప్పుదురో, ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. అంటే దేవుని కుమారులు అనేటువంటి మాట దేవుడు మరలా వారికి తెలియపరుస్తాడు. అంటే ఈ మధ్యన ఏం జరిగిందంటే, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి తీసుకురాబడింది. అది ఎందుకు ఈ ఉగ్రత అంటే, వారు నిబంధన బ్రేక్ చేశారు కాబట్టి. మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఒక నిబంధనలో ఉన్నారు. ఏ నిబంధన అంటే అది మోషే నిబంధన అంటాం. ఆ నిబంధన కింద ఉన్నారు. ఆ నిబంధన చెప్పే మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, మీరు ఈ నిబంధన మాటలన్నీ వాటి ప్రకారంగా జీవిస్తే, ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే ఈ ఈ ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి అని మొదటి 15 వచనాల్లో 15 ఆశీర్వాదాలు అందులో పొందుపరిచాడు. మీరు గనక ఈ నిబంధన ప్రకారంగా జీవిస్తే ఈ 15 ఆశీర్వాదాలు మీకుంటాయి. ఒకవేళ మీరు ఈ నిబంధన మీరితే, ఈ నిబంధన షరతులను అతిక్రమిస్తే 43 శాపాలని 15వ వచనం నుండి 63వ వచనం వరకు 43 శాపాలు రాయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునితోటి ఒక నిబంధనలో ఉన్నారు. కానీ ఆ నిబంధనకి అనుగుణంగా వారు లేరు, అన్ఫెయిత్ఫుల్గా ఉన్నారు. కాబట్టి ఆ నిబంధన షరతుల్లో రాయబడినట్లుగా నిబంధన అతిక్రమించినప్పుడు వారికి ఏమేమి శాపాలు రావాలో ఆ శాపాలను దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల రప్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు మాత్రము వారితో చేసిన నిబంధనను బట్టి వారిని జ్ఞాపకం చేసుకుని మరలా అంటున్నాడు, మీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులై ఉన్నారు, జీవమగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్తా ఉన్నారు. అంతేకాదు, ఆఖరి మాట 11వ వచనం చదివితే, యోనా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని. అంటే ఏకముగా కూడుకుని అంటే ఇప్పుడు దాకా వారికి ఏకత్వం లేదు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒకప్పుడు ఏకంగా ఉన్నారు. ఇప్పుడు దాకా అంటే సౌలు కాలంలో ఇశ్రాయేల్ దేశము ఏకంగా ఉంది. తర్వాత దావీదు కాలంలో 40 సంవత్సరాలు వారు ఏకంగా ఉన్నారు. తర్వాత సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 120 సంవత్సరాల్లో సౌలు నుండి సమూయేలు వరకు 120 సంవత్సరాలు దేశం ఐక్యంగా ఉంది. 12 గోత్రాలతో ఉంది ఐక్యంగా. అయితే ఎప్పుడైతే సొలొమోను తర్వాత మరి దేశము 2 రాజ్యాలుగా విడిపోయింది. 10 తెగలు కలిసి, గోత్రాలు కలిసి ఉత్తర దేశముగా, అనగా ఇశ్రాయేలు లేదా ఎఫ్రాయిం అంటాం. మిగిలిన 2 జాతులు యోధా, బెన్యామీను గోత్రాలు కలిసి యోధా దేశంగా, దక్షిణ దేశంగా అది విడిపోయింది. విడిపోయినటువంటి ఈ దేశాలు మరలా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే, ఒక దినాన్న ఈ 2 రాజ్యాలను కూడా ఏకము చేయబోతా ఉన్నాడు. యోధా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకరినే ప్రధానిని నియమించుకొని
తామున్న దేశములో బయలుదేరుదు. అది మహాప్రభావము గల మహాదినము అని ఒక దినమును గురించి రాయ రాయబడతా ఉంది ప్రియులారా. ఆ, కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జరగబోయేటువంటి ఒక ప్రవచనం ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఇశ్రాయేలు వారును యూదా వారును మరి వారి ఇరువురు కలిసి ఒక రాజ్యముగా ఒక దేశముగా వారు అలా కలవబోతా ఉన్నారు. కలిసి ఒకరినే వారు రాజుగా చేసుకొని పోతా ఉన్నారు. అయితే ఇప్పుడు అంటే మన సువార్తలోని ఒక భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజుగా మరలా రాబోతున్నారని మనం చెప్పుకున్నాం కదా. ఇశ్రాయేలీయులకి ఆయన మరలా ఆఖరి రాజుగా ఈయన క్రీస్తు ప్రభువారు ఉండబోతా ఉన్నారు అనేది మనము గమనించాలి. ఒక ప్రధానిని వీరు ఇద్దరు కలిసి నియమించుకునేటువంటి ఆ ప్రధాని ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్లో మరలా పరిపాలన ఆయన చేయబోతా ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేల్ అనేటువంటిది భౌతికమైన ఇశ్రాయేల్ అని కాక ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. భౌతికమైన అంటే కాంటెక్స్ట్లో రోమాలో మనం చదివినప్పుడు ఇశ్రాయేల్ అనే మాట భౌతికంగా సున్నతి చేయబడిన వాడు ఇశ్రాయేలుడు కాదు, కానీ ఆధ్యాత్మిక సున్నతి పొందిన వాడే నిజమైన యూదుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు అనేటువంటి ఆ డెఫినిషన్ ప్రకారము ఈ ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు మరలా ఆ చర్చిని సంఘాన్ని దేవుడు ఏలబోతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మొదటి అధ్యాయము, హోషేయ గ్రంథం నుండి మొదటి అధ్యాయం మనం చూసాం. రెండవ అధ్యాయం కూడా మనం చదివితే, ఎందుకంటే రెండవ అధ్యాయంలో కూడా మరి కొన్ని మాటలు ఇందులోంచి ఎత్తి రాశాడు రోమా పత్రికలో. తిరిగి మళ్ళా రెండవ అధ్యాయంలోంచి మనం వెళ్దాం. ఈ రెండవ అధ్యాయంలో మొదటి వాక్యం కూడా ఒక ఏమంటాం దీని యొక్క కంటిన్యూషన్గా మనం చూడగలుగుతాం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలు నొందిన వారని మీ స్వదేశీలతో మీరు చెప్పుడి. ఎవరు జనులని చెప్పమన్నాడు? దేవుని జనులు మీరు అని మీరు చెప్పుకోండి అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. అయితే ఈ రెండవ అధ్యాయము రెండవ వచనము నుండి మనం చూసినప్పుడు వారు చేసినటువంటి అక్రమ కార్యాన్ని బట్టి దేవుడు వీరికి కొంత పనిష్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే మొదటి అధ్యాయంలో మనం ఏం చూసాం? దేవుడు ప్రవక్తను ఒక వేశ్యతో పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు. ఇంతకీ ఎందుకు దేవుడు వేశ్యను ఎందుకు చేసుకోమన్నాడు అని మనం ఆలోచన చేస్తే, వీరికి ఒక ఉదాహరణ సెట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, హోషేయనేమో దేవుని కింద మనం ఆలోచన చేస్తే, ఈ స్త్రీ ఎవరైతే గోమెరు అనేటువంటి స్త్రీ ఉందో, ఈమె ఇశ్రాయేలీల్ని సూచిస్తూ ఉంది, ఇశ్రాయేలీ ప్రజల్ని సూచిస్తూ ఉంది. ఈమె ఎలా ఉండింది? అన్ఫెయిత్ఫుల్ ఉమెన్గా ఈ ఉమెన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీని, గోమెరు స్త్రీని వేశ్య లాగా అక్కడ చిత్రీకరించారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరిని వేశ్య అంటాం? భర్తనే విదిలేసి వేరొక పురుషునితో వెళ్ళిపోయేటువంటి ఆ పరిస్థితి. అయితే ఇక్కడ నిజంగా భర్త ఎవరు? హోషేయ ఉండగా కూడా ఈ స్త్రీ మరొకరిని ఆశ్రయించినటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాం. ఈ ఎనాలజీ తోటి దేవుడు ఇశ్రాయేలుకి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ఏంటంటే, నేను మీకు భర్తగా ఉన్నాను. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎలా ఉన్నాడు? ఒక భర్తగా ఉన్నాడు. అయితే వీరేం చేస్తున్నారంటే, భర్తను వదిలేసి ఇశ్రాయేల్ ప్రజలు మరొకరితో మరి సాంగత్యం చేస్తున్నటువంటి పరిస్థితి. అనగా మరొక దేవుణ్ణి వీరు కొలుస్తున్నటువంటి, ఆరాధించేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని స్పిరిచువల్ అడల్టరీగా మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక వ్యభిచారము అనేటువంటి మాట మనం ఆలోచన చేయాల్సింది. అయితే దీని నుండి వీరికి కొన్ని శిక్షలు, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వీరి మీదకే దేవుడు రప్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ ఉగ్రత అనేది మనం చూస్తే, కింద వచనాల్లో బట్టలను పెరిగివేసి దిగంబరాలుగా చేసి
వినున్నట్లు బాధించడు. ఉమ్. నేను దానికి పెనిమిటిని కాదు. చూడండి ఎంత ఘోరంగా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను మాట్లాడుతున్నాడంటే, ఒక భార్య భర్తల్లో ఒక ఆ, భార్య ఎవరితోనో వెళ్ళిపోతే భర్త ఎలాగా అయితే చేస్తాడో అటువంటి విధానంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలను, అంటే దేవుణ్ణి విడిచి ఇస్రాయేల్ ప్రజలు వేరొకరిని ఆశ్రయించారని చెప్పి దేవుడు అంతగా వారి మీదకి దేవుడు తన ఉగ్రతను, ఆ జడ్జిమెంట్ని రప్పిస్తా ఉన్నాడు. ఏంటి ఆ జడ్జిమెంట్ అని మనం చూస్తే, వారి యొక్క స్థితిగతులను దేవుడు ఎలాగ మారుస్తున్నాడు అని మనం చూస్తే, అగ్రికల్చర్ మీద ఎక్కువగా వీరికి ఆ శాపమును అనుభవించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. 4వ వచనం చూద్దాం. జాలిపడను. ఉమ్, ఉమ్. 8వ వచనం మనం చేస్తే, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. నా ద్రాక్షరసమును, దీని యొద్ద నుండి అంటే దేవుడిచ్చిన వాటిని దేనికి ఉపయోగిస్తుందంట? బయలుదేవతకి ఇశ్రాయేల్ ప్రజలు అర్పిస్తా ఉన్నారు. ఈ ధాన్యాన్ని కానీ ద్రాక్ష రసాన్ని కానీ తీసుకుని వెళ్ళి వాటికి అర్పిస్తా ఉన్నారు. అయితే దేవుడు ధాన్యాన్ని ద్రాక్ష రసాన్ని ఏదైతే అగ్రికల్చరల్ క్రాప్స్ ఉన్నాయో వాటన్నిటిని దానికి లేకుండా నేను చేసేస్తాను అని దేవుడు ఆ, వారికి ఆ శాపాన్ని వారి ఎడల కనపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ ఇంకా కొంచెం మనం ముందుకు చదివినట్లయితే, అయితే దేవుడు మరలా దాని ఎడల మరి జాలి పడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా ఒక 20వ వచనం నుండి మనం 19 నుండి మనం చదివితే, మరలా దేవుడు దాని ఎడల మరి జాలి పడతా ఉన్నాడు. అయితే చేసిన పనిని బట్టి దాన్ని ఉగ్రతను లేదా శిక్షను రప్పించిన తర్వాత వారి ఏడల జాలిపడి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నారు ఏంటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలను దయాదాక్షిణ్యములు చూపుట వలను నిన్ను ప్రధానము చేసుకుందును. అంటే ప్రభువు మరలా ఏం చేస్తా ఉన్నాడంటే, మరలా ఆమెను పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటా నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందు. అంటే దేవుడు మరలా ఇస్రాయేల్ ప్రజలతోటి ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు. ఎలాగంటే ఇదివరకు ఉండినటువంటి ఆ ఇస్రాయేల్ ప్రజలతో ఉండినటువంటి ఆ రిలేషన్ ఎలాంటిదంటే, యజమానుడు దాసుడు వంటి పరిస్థితులు ఇదివరకు ఉండేది. అంటే దేవుడికి ఇస్రాయేల్ ప్రజలకు ఎలాగంటే ఒక యజమానుడు ఒక దాసుడు ఉన్నటువంటి రిలేషన్గా వారి సంబంధం ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని ఎలాగా చేసుకుంటున్నాడంటే, దాసులని దేవుడు వారిని పిలుస్తలేదు, వారిని తన యొక్క భార్యగా దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కింద వచనాలు ఇంకా మనం చూస్తే, ఆ దినమున నేను ఆ, వెతుకుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు. నా జనము కాని వారిని నేను నా జనమని చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఈ ఓవరాల్ పిక్చర్ని ఒకసారి కొంచెం ఎలాబరేట్గా లేకపోతే మనం చూడగలిగితే,
బిగ్ కాంటెక్స్ట్లో మనం చూస్తే అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, దేవుడు జనము కాదు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు నా జనము అని పిలిచేటువంటి ఒక రోజు రాబోతోంది. అంతేకాదు, నీవు మా దేవుడు అని చెప్పుకునేటువంటి ఆ పరిస్థితి ప్రజలకు దేవుడు ఆయన కలుగు చేస్తా ఉన్నాడు పిల్లలు. అయితే ఇవి హోషేయ గ్రంథము నుండి 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ 2 అధ్యాయాల్లో దాగి ఉన్నటువంటి విషయాలను గనక మనం పరిశీలన చేస్తే, ఈ కాంటెక్స్ట్లో దాగి ఉన్న ఈ విషయాలను తీసుకుని వచ్చి మనం ఇప్పుడు రోమాపత్రికలో మనము ఈ యొక్క అంశాలను కొద్దిగా మనకు అవగాహన వచ్చింది కాబట్టి ఈ అంశాలను రోమాపత్రికలో ఇవి ఎక్కడైతే వాడబడ్డాయో అక్కడ వీటిని మనము వాటి స్థానంలో మనము ఉంచుదాం పిల్లల. 9వ అధ్యాయము, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాదని ప్రియురాలనియు పేరు పెట్టుదురు. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజల కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని పేరు పెట్టబడిన అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ఇదంతా మరి భక్తుడు ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో మరి రాస్తున్నాడు అనేటువంటి విషయాలు మనము అర్థం చేసుకోగలిగితే, ఈ కాంటెక్స్ట్ మనకు అర్థం కావాలి. కుమ్మరివాడు ఒక పాత్రని చేస్తుంటే ఆ పాత్ర ఒక పాత్రను మహిమగల పాత్రగా, కరుణగల పాత్రగా నిర్దేశిస్తున్నాడు. ఇంకొక పాత్రను ఘనహీనమైన పాత్రగా చేస్తున్నాడు. ఈ 2 పాత్రలు కూడా ఒకటే మట్టితో చేస్తున్నాడు. ఒకటే మట్టిలో నుండి ఒక పాత్రను ఘనమైన పాత్రగా, ఒక పాత్రను ఘనహీనమైన పాత్రగా కుమ్మరివానికి చేసేటువంటి అధికారము కుమ్మరివాని దగ్గర ఉంది. ఏ పాత్రను ఘనమైన పాత్రగా, దీన్ని ఎందుకు ఘనమైనదిగా చేసావు, దీన్ని ఎందుకు ఘనహీనమైనదిగా చేసావు అని మనం దేవుని అడిగితే, దేవుడు అంటాడు, అది నా పూర్వ జ్ఞానమును ఉపయోగించి నేను దాన్ని చూశాను. ఉదాహరణకి యాకోబు యాషావుల జీవితాలను దేవుడు తల్లి గర్భములో ఉండగానే వారి జీవితాలను దేవుడు ఏం చేశాడు? చూశాడు. వారిద్దరి జీవితాలను ఆది నుంచి అంతం వరకు చూశాడు. ఎవరు దేవునికి అనుకూలమైనట్లుగా, లేకపోతే ఎవరు స్వార్థకు ఆ విధేయత చూపేటువంటి పరిస్థితి ఉందో వారిని దేవుడు ఎలాగెంచుకున్నాడంటే కరుణ చూపించేటువంటి పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడు. మిగిలిన వారిని ఘనహీనమైన పాత్రగా దేవుడు చేశాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే మానవుని బాధ్యత లేకుండా దేవుడు ముందుగానే అన్నీ ఇలా చేసాడు. కొంత ఒక ఇది నానుడి మనం వింటూ ఉంటాం కదా, లేదా సామెత ఏంటంటే, విధి ఆడే నాటకంలో మనం పాములు లేదా కీలు బొమ్మలు ఇలాంటివి అంటాం. అంటే దేవుడు మొత్తం అంతా స్క్రిప్ట్ ముందుగా చేసాడు, మనల్ని జస్ట్ పపెట్స్ లాగా ఎలాగా కదిలింప చేస్తున్నాడు అనడానికి లేదు. దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఆ స్క్రిప్ట్ దేని మీద ఆధారపడి ఉందంటే నా ప్రవర్తన మీద ఆధారపడింది. నిన్నంతా ముందుగా నిన్ను పుట్టిన దగ్గర నుంచి నువ్వు చనిపోయేంత వరకు నీ జీవితాన్ని ప్రభు ఎరిగాడు, చూశాడు. ఎలా చూశాడంటే, నువ్వు ఏ రోజు ఏ బట్టలు వేసుకున్నావు, ఏ రోజు ఏ పువ్వులు పెట్టుకుంటున్నావు, ఇంకా దేవుడు చూసేది. నీకు సువార్త అందించినప్పుడు నువ్వు ఆ సువార్తకి విధేయత చూపుతావా లేదా అన్న విషయాన్ని దేవుడు ముందుగా చూస్తాడు. నీవు సువార్తకి విధేయత చూపేవాడివి అయితే దేవుడు నిన్ను ఏ పాత్రగా చేర్చడానికి ఇష్టపడతాడంటే ఘనమైన పాత్రగా, కరుణగల పాత్రగా నిన్ను దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. నీవు గనక సువార్తకి వ్యతిరేకంగా ఉండేవాడివి అయితే, సువార్త నీడల కఠినత్వాన్ని చూపేవాడుగా ఉంటే దేవుడు నీ పాత్రని, నీ కఠినత్వాన్ని బట్టి నేను ఒక ఘనహీనమైన పాత్రగా చేస్తాను. అదే ఎనాలజీ ఇక్కడ మనం ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. ఏంటి అది? కుమ్మరివాడు చేయడానికి మంటిని తీసుకున్నాడు, దాన్ని బాగా మెత్తగా చేశాడు.
అయితే మట్టిలో ఏమండిపోయింది? మానవుణ్ణి దేవుడు మట్టిలోండి తీసినప్పుడు ఆ మట్టిని చూసినప్పుడు మనిషిగా చేసిన తర్వాత మనిషి ఎలా ఉన్నాడంట? అది మంచిదిగా దేవునికి అగుపడింది. అయితే మంచిదిగా ఉన్నటువంటి ఈ మట్టి మనిషి పాపము మనిషిలోనికి రావడం చేత మట్టిలో ఏమైంది? ఆ మట్టి చెడిపోయింది. కఠినత్వం వచ్చింది మట్టిలో. అయితే ఈ మట్టిని, పాడైపోయినటువంటి ఈ మట్టిని దేవుడు మరలా ఒక పాత్రగా మౌల్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని మరలా కరిగించి మరలా నీళ్ళేసి దాన్ని మెత్తగా చేసి మరొక పాత్ర చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆ పాత్రని చేసే క్రమములో యజమానుడు మలిచినట్లుగా ఈ పాత్ర ఏం చేయలేదు, మధ్యలో అక్కడక్కడ ఈ కరుకుదనం కఠినత్వం ఉండిపోయిన కారణం చేత యజమానుడు మలిచినట్లుగా ఇది మలవకుండా అక్కడ దెబ్బతిని ఈ కుండ కుమ్మరివాని చేతిలోనే పగిలిపోయిందంట. ఇప్పుడు కుమ్మరివాడు అనుకున్నాడు, నేను ఒక ఘనమైన పాత్రగా చేయాలనుకుంటే ఈ మట్టి అంగీకరించలేదు, కాబట్టి మరొక పాత్రగా దీన్ని నేను చేస్తానని ఘనహీనమైన పాత్రగా దాన్ని చేశాడంట. వీళ్ళు గమనించండి, దేవుడు మరొకసారి దాన్ని చేయాలనుకున్నప్పటికీ కూడా దాని కఠినత్వాన్ని బట్టి దేవుడు అది ఘనహీనమైన పాత్రగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి 2 ఉదాహరణలు మనం చూసాం. ఎవరిని? ఆ ఫరోని, ఇశ్రాయేలుని మనం చూసాం. ఫరో జీవితంలో మొదటి 5-6 సార్లు అతడు ఏం చేశాడంటే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనే విషయాలు మనం చూసాం. తన హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు ఫరో హృదయాన్ని తర్వాత హాఫ్లో దేవుడే అతని హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంటే ఇతను కఠినపరుచుకున్న విధానాన్ని బట్టి దేవుడు చేసేది. ముందుగా దేవుడు అతని హృదయాన్ని కఠినం చేయలేదు, ఫరో ప్రవర్తనను బట్టే దేవుడు కఠినపరిచాడు. ఇశ్రాయేలీల్ని కూడా సువార్తను దేవుడు వారికి ప్రకటించినప్పుడు మెరీబా వద్ద ఇశ్రాయేలీలందరూ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని నమ్మారు. యెహోషువ, కాలేబులు సువార్తను వారు ప్రకటించినప్పటికీ ఆ మంచి వార్తను వారు వినకుండా వారి హృదయాలు ఏం చేసుకున్నారంటే అక్కడ కఠినపరుచుకున్న కారణం చేత దేవుడు తన విశ్రాంతిలో లేదా కనానులో ప్రవేశించకుండా వారందరినీ అక్కడ చేరనివ్వకుండా వారితో ఒక ప్రమాణము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగే ఇశ్రాయేలీల యొక్క జీవితంలో కూడా మనం చూస్తే వారి కఠినత్వాన్ని బట్టి దేవుడు వారి హృదయాల్లో కూడా కఠినపరిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక పాత్రను ఘనమైందిగాను ఒక పాత్ర ఘనహీనమైనదిగా చేయడానికి ఎవరి వల్ల ఇది జరుగుతుందంటే మనిషి ప్రవర్తన మీద ఆధారపడుతుంది. దేవుడి యొక్క సర్వభౌమ అధికారం చొప్పున ముందుగానే ఒక పాత్రను ఘనమైందిగా, ముందుగానే ఒక పాత్రను ఘనహీనమైనదిగా చేస్తున్నాడంటే మనిషి ప్రవర్తనలు ఏం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ఆయన చేసుకుంటున్నాడు అని కాదు ఇక్కడ అర్థం. అర్థం ఏంటంటే నీ జీవితాన్ని ముందుగానే చూశాడు. ఆ గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ తోటి నీ జీవితాన్ని చూసినప్పుడు స్వార్థ పట్ల నీవు వ్యతిరేకత చూపిస్తున్నావని నిన్ను ఘనహీనమైన పాత్రగా ముందుగా ఎంచాడు. స్వార్థ పట్ల నువ్వు అనుకూలం చూపే దానిగా ఉన్నావని నిన్ను ఘనమైన పాత్రగా దేవుడు ముందుగా నిర్ధారించాడు. కాబట్టి నీ ప్రవర్తన మీద ఆధారపడిన ఆ ఏదైతే దేవుడు తన జ్ఞానము, ముందస్తు జ్ఞానము ద్వారా దేవుడు ఈ పాత్రలను ఘనమైందిగాను కానీ ఘనహీనమైంది కానీ చేసేటువంటి వాడై ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు కింద 23, 24 వచనాలు మనం చూసినప్పుడు మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపడి, అంటే ఇది మహిమ పొందాలి, ఇది ఘనహీనత పొందాలని ముందుగా నిర్ధారిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఈ పాత్ర, మహిమ పొందేటువంటి ఈ పాత్ర తన జీవితంలో ఎక్కడో ఒక చోట సువార్తకు వాళ్ళు ఏం చేస్తున్నారు, అనుకూలం చూపుతున్నారు, లేకపోతే విశ్వాసం చూపుతున్నారు. కాబట్టే ఆ పాత్రని కరుణగల పాత్రగా, మహిమగల పాత్రగా ఉంచుతున్నాడు. ఒక పాత్రని ముందుగానే డిస్ట్రక్షన్ కొరకు దేవుడు నిర్ణయించాడంటే దాని అర్థం ఏంటి?
వీళ్ళు ఎక్కడో దేవుని సువార్తను తమ జీవితంలో ఎక్కడ కూడా అంగీకరించలేదు అనే కారణం చేత దేవుడు ఆ పాత్రని ఘనహీనమైనదిగా ఉంచుతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదివితే ఆ మహిమ పొందుటకు ముందుగా ఎవరినైతే సిద్ధపరిచాడో ఆ కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా ఈ పాత్రలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే ఇప్పుడు యూదుల్లో నుండి మాత్రమే కాదు, అన్యజనుల్లో నుండి కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ యూదుల్లో నుండి అన్యుల్లో నుండి ఎవరైతే సువార్తను విశ్వసిస్తున్నారో సువార్తను విశ్వసించిన వారందరి ఎడల తన మహిమ ఐశ్వర్యము దేవుడు కనపరుస్తా ఉన్నాడు అనేటువంటి మాటను మనం గమనించాల్సి. కాబట్టి అందుకనే ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. ఏంటి ఈ కాంటెక్స్ట్ అంటే యూదులు కాని వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన మహిమైశ్వర్యము చొప్పున దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఈ మాట చదువుదాం 25. నా ప్రజలు కాని వారిని నా ప్రజలని. ఇప్పుడు వరకు పాత నిబంధనలో నా ప్రజలంటే ఎవరు ఉండేవారంటే ఇశ్రాయేలు ప్రజలు ఉండేవారు నా ప్రజలని. ఇప్పుడు దేవుడు ఆ కాంటెక్స్ట్ ని బ్రాడర్ చేస్తున్నాడు. ఇప్పుడు నా ప్రజలంటే దేవుడికి ఎవరంటే ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అన్యజనుల్లో నుండి కూడా సువార్తను విశ్వసించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు ఈ మాట ఇస్తున్నాడు, నా ప్రజలని. ఇది వరకు దేవుని ప్రియురాలు, గాడ్స్ లవ్డ్ చిల్డ్రన్, అదే గాడ్ చోజన్ చిల్డ్రన్ అంటే ఎవరండి వచ్చేవారంటే ఇశ్రాయేల్ ప్రజలే వచ్చేవారు. ఏర్పరచబడిన జనము, ప్రియమైన జనము అని ఇశ్రాయేల్ ప్రజలకే ఉండేది. ఇప్పుడు ఇశ్రాయేలీలు యూదులు మాత్రమే కాక అన్యజనుల్లో నుండి కూడా ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారందరికీ దేవుడి ప్రియులు అనే మాటను పెట్టబడుతుందంట. ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టబడును. మరియు జరిగినదేమనగా ఇప్పుడు నా ప్రజలు కారు అనే మాట ఎవరికి వర్తించేదంటే ఇది వరకు అన్యజనులకు వర్తించేది. అన్యజనుల్లో పాత నిబంధన అంతా నా ప్రజలంటే ఎవరు వచ్చేవారంటే ప్రతి కాంటెక్స్ట్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలే వచ్చేవారు. నా ప్రజలు కారు వీళ్ళని అన్య దేశస్తులందరినీ కూడా నా ప్రజలు కాని వారిగా చేస్తే పిలువబడతా ఉండేవారు. అది ఇప్పుడు నా ప్రజలు కాని వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే ఏ చోట మీరు నా ప్రజలు కారని చెప్పబడుతుందో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని పేరు పెట్టబడును. ఇప్పుడు ఎంత గొప్ప భాగ్యమో అన్యులకి ఇవ్వబడుతుందో ఇక్కడ మనం చూద్దాం. అంటే ఇది వరకు ఇశ్రాయేలీలకి ఎంత భాగ్యమే ఉండేది, ఇశ్రాయేల్కి మాత్రమే ఉండేది. ఆ ప్రివిలేజెస్ 9వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఇశ్రాయేల్కి ఉన్న ఆ ప్రివిలేజెస్ చూస్తే వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రులు, మహిమయు నిబంధన ధర్మశాస్త్రం 9:4-5 వచనాలు మనం చదివితే నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రాధాన్యము, అర్చనాచారాలు, వాగ్దానములు, పితరులు వీరి వారు శరీరం బట్టి చూస్తే క్రీస్తు వీరిలో పుట్టినటువంటి గొప్ప ఆధిక్యత ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఉండింది. అని ఇప్పుడు ఈ గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత తన ప్రజలు కాని వారిని అన్యజనులు కూడా దేవుడు తన ప్రజలు అని పిలుస్తున్నాడు. అంతేకాదు నా ప్రియురాలు అని పిలుస్తున్నాడు. అంతేకాదు ఇంకా మనం చూస్తే ఏ చోటైతే నా ప్రజల కారని చెప్పబడుతున్నారో ఆ చోటే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుతుంది. ఇది దేవుడు అన్యజనులకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యతగా మనం భావించాలి కదా. అందుకనే ఇక్కడ ఆ పై వచనాల్లో రాయబడుతున్నటువంటి మాట మనం చూస్తే దేవుడు మనకి ప్రశ్న వేస్తా ఉన్నాడు. 24 లాస్ట్ వచనంలో మనం చూస్తే తన మహిమైశ్వర్యము ఇశ్రాయేలు ప్రజలకి కాకుండా అన్యులకు కూడా ఇస్తేనేమి, ఏంటి మీకు ప్రాబ్లం అన్నట్లుగా దేవుడు వారికి పౌలు వారికి ఒక ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి
గొప్ప ఆధిక్యత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటుగా అన్యులకు కూడా మరి ఆ, కలుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఈ మాటను ఎలాగ దేవుడు ఆ బ్రాడర్గా చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే ఎవరని మనం చెప్తామంటే సాధారణంగా 12 గోత్ర ప్రజల్ని మనం సాధారణంగా ఇశ్రాయేలీ అని పిలుస్తాం. వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తాడు? నా ప్రజలు అనే పిలుస్తాడు. ఇప్పుడు తన ప్రజలు కాని వారిని అనగా అన్యులైనటువంటి వారిని కూడా ఇప్పుడు దేవుని ఏమని పిలుస్తాడంటే సువార్తని విశ్వసించే వారందరినీ కూడా నా ప్రజలు అని పిలుస్తున్నాడు. ఇప్పుడు నా జనము, నా ప్రజలు, నా ప్రియురాలు అని చెప్పబడేటువంటి ఈ ఏదైతే ప్రజలు ఉన్నారో వీరిని మనం ఏమని సంబోధించవచ్చు అంటే ట్రూ ఇస్రాయేల్ అని మనం పిలవచ్చు. నిజమైన ఇస్రాయేలు అంటే ఇస్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ నిజమైన ఇస్రాయేలీల్లో ఉండరు. అందులో విశ్వసించిన వారిని అందరిని తీసుకొస్తున్నాడు. యోధాలో విశ్వసించిన వారందరిని తీసుకొస్తున్నాడు. ఆ దేశాల్లో విశ్వసించిన వారందరిని తీసుకొస్తున్నాడు. వీరందరినీ కలిపి ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే నిజమైన ఇశ్రాయేల్, ట్రూ ఇజ్రాయెల్, లేదా దీన్నే మనం సంఘము అని మనం పిలుస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ నిజ ఇశ్రాయేలు అనే ఆవిర్భావము ఇక్కడ మనము మరి చూడగలుగుతా ఉన్నాం. నా ప్రజలు కాని వారిని నా ప్రజలు, నా ప్రియురాలు కాని దాన్ని నా ప్రియురాలని, నా జనము కాని దాన్ని జీవము గల దేవుని కుమారులని దేవుడు ఆయన సంబోధిస్తా ఉన్నాడు. ఎందుకు ఇలాగా జరిగింది అని మనం ఆలోచన చేస్తే వారు ఇశ్రాయేలీలు దేవుని స్వార్థ పట్ల మరి వారు విముఖత చూపడము ఒక కారణంగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. తర్వాత వచ్చేటువంటి ఈ భాగములో యెషయా గ్రంథములో తీయబడినటువంటి ఈ 2 వాక్యాలు యెషయా 1:9 కానీ యెషయా 10:22-23 వచనాలు కానీ మనం ఆలోచన చేస్తే ఈ మాటలు ఏమని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. విపులంగా వచ్చే వారం మనం చూద్దాం. 20వ వచనం నుండి 29వ వచనం నుండి మనం చూద్దాం. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము మనకు సంతానము శేషించకపోయినడు అంటే దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల పట్ల వచ్చింది. అయితే దేవుడు వారిని కరుణించాడు కాబట్టి వారిలో ఏమైందంటే కొంత శేషము మిగిలింది. అంటే కొద్ది భక్తి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగిలేరు. ఆ శేషము కనుక దేవుడు మిగల్చపోతే ఆ ప్రాంతాలు ఇశ్రాయేల్ దేశం ఎలా ఉండేదంట, సొదొమ వలెను గొమొర్రా వలెను పోలి ఉండేటువంటిదిగా ఇశ్రాయేల్ దేశం ఉండేది. ఏం జరిగింది సొదొమ గొమొర్రాలకంటే అగ్ని గంధకముల చేత అది నాశనము చేయబడింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా నాశనము చేయకుండా కొద్దిపాటి శేషాన్ని మిగిల్చాడు. ఎందుకంటే అక్కడో ఒక కొంత విశ్వాస సంబంధమైన జనము దేవుడికి అగుపడ్డారు కాబట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనము చేయకుండా కొంత శేషాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో ఉంచాడు అనేది ఇది మనం చదువుతున్నాం. తర్వాత 30 నుంచి చదివితే 33 చదువుతాం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోన్లో స్థాపించుచున్నాను, సిగ్గుపడడు తొట్టిల్లుబడేది. ఈ విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథం నుండి మనం ఈ మాటను చదివాం. 8వ అధ్యాయంలో మనం మాట చదివాం. ఏంటంటే యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు ఒక విషయాన్ని అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒకటి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే అంటే దేవుడు ఇక్కడ నియమిస్తున్నాడంట. ఎవరిని నియమిస్తున్నాడు? ఈ వచనం ప్రకారం మనం ఆలోచన చేస్తే
దేవుడే అనగా తండ్రి అయిన దేవుడే ఇశ్రాయేలు ప్రజల్లో ఒకటి స్థాపించి సియోనులో అడ్డుబండని స్థాపించుచున్నాను. అంటే కావాలని ఒక మార్గంలో ప్రజలు నడుస్తుంటే ఒక చిన్న బండ లాంటి దాన్ని పెట్టాడు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలంటే ఆ బండని చూసుకోవాలి కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఈ అడ్డురాయి ఏదైతే ఉందో ఆ అడ్డురాయి తగిలి తొట్టిల్లు పడ్డారు. అంటే ఈ అడ్డురాయి ఏంటి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ అడ్డురాయి. ఎలాగ ఈ అడ్డురాయిగా ఉన్నాడు ప్రభు అంటే ఆయన శరీరధారి అయి భూమి మీదకి ఒక మానవుడిగా అవతరించాడు, ఒక శరీరధారిగా అవతరించాడు. ఇశ్రాయేలు ప్రజలు నమ్మేది దేవుడు ఒక్కడే, ఆయన స్వర్గంలో ఉంటాడు. దేవునికి కుమారుడేంటి, ఆయన మరలా భూమి మీదకి రావడం ఏంటి, శరీరధారిగా రావడం ఏంటి అనే ఈ శరీర ధారణ అనేటువంటిది, దేవుడు శరీరధారిగా వారి మధ్యన రావడం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉండిందంటే అది అడ్డుబండగా ఉండింది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ తొట్టిల్లిపోయారు. ఆ అడ్డుబండని తగిలి తొట్టిల్లిపోయారు. అంటే వారికి అర్థం అవ్వలేదు, దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి రావడం ఏంటి, దేవుడు అన్నవాడు శరీరముతో ఈ భూమి మీద జన్మించడం ఏంటి అనే విషయము ఇశ్రాయేలు ప్రజలకు అర్థం అవ్వలేక వారు తొట్టిల్లిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి వారు సిగ్గుపరచబడరు అని ఎవరు అయితే తొట్టిల్లిపోయారు వారు సిగ్గుపరచబడతారనేటట్లుగా మరి ఈ విషయాలను మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. అంటే ఈ ఇశ్రాయేలీల దాంట్లో నుండి, ఇశ్రాయేలీల గుంపులో నుండి ఎవరిని ఉంచుతున్నాడంటే, ఎవరైతే ఈ అడ్డురాయిని గురించి ఇది క్రీస్తు అని నమ్ముతారో వాళ్ళని నిజ ఇజ్రాయిల్లో ఉంచుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఈ రాయి తగులుకుని తొట్టిల్లిపోతా ఉన్నారు. వారి అందరినీ కూడా ఈ లిస్టులో నుండి తీసేస్తాను. ఈ క్రీస్తు యేసు భూమి మీదకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు అనే దాన్ని విశ్వసించిన వారందరినీ క్రీస్తు నిజ ఇజ్రాయిల్లో ఉంచుకున్నాడు. అన్యులు ఎవరైతే ఈయన విశ్వసిస్తారో వారిని కూడా నిజ ఇజ్రాయిల్లో ఉంచుతున్నారు. మిగిలిన వారందరినూ ఈ లిస్టులో నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి నిజ ఇశ్రాయేల్ ఎవరు, నిజమైన ఇశ్రాయేలీయుడు, దేవుని ప్రజలు కాని వారిని కూడా తాను ప్రజలను పిలుచడానికి కారణం ఏంటంటే సువార్త యందలి విశ్వాసం ఉంచడమే. కాబట్టి పిల్లల నిజ ఇజ్రాయేల్లో మనం కూడా ఉంటున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసు యందలి విశ్వాసం మనకు కనపడుతున్నాం కాబట్టి ఈ వీరందరినీ దేవుడు ఎలాగ సిద్ధపరుస్తూ ఉన్నాడంటే కరుణగల ఘటముల ఎడ తన మహిమైశ్వర్యాన్ని దేవుడు కనపరచడానికి సిద్ధంగా నిన్ను నన్ను దేవుడు తయారు చేస్తాడు. అట్లా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం అనుగ్రహించారు. చిన్న ప్రార్థన చేసుకుంది. కృపా కనుగొనగా మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. అయోగ్యులము నిర్భాగ్యము నాయన ఇట్టి కృపా కనికరము భాగ్యం మీరు మాకు కలుగు చేస్తున్నారు. ఆయన ఆ తల్లి యోగ్యత లేనటువంటి వారిని, మీ జనులు కాని వారిని ఆ జనులని పిలుస్తూ ఉన్నారు. అయా మీ చేత ప్రియురాలు అని పిలువబడేటువంటి గొప్ప అర్హత మాకు విశ్వసించిన మాకు అనుగ్రహిస్తున్నారు. ఏ చోట నేను మీ ప్రజలము కాదని తెలియజేశారో అక్కడే నా ప్రజలని మీరు మా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇంత గొప్ప భాగ్యాన్ని అన్యులమైనటువంటి మాకు మీరు కలుగు చేశారు. అందరికై మీకు చూస్తున్నారు. నిజ ఇజ్రాయిల్లో విశ్వసించిన మమ్మల్ని ఉంచుతున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఎత్తుచున్నటువంటి ప్రతి బిడ్డకుడు అయినా ఒకవేళ వారి హృదయాల్లో మీ ప్రీతిమాన్ని అందు విశ్వసించినట్లయితే వారికి కూడా ఇట్టి భాగ్యాన్ని మీరు కలుగు చేస్తున్న విధానంతో మీకు చూసుకుంటున్నారు. ఒకవేళ ఏ బిడ్డ హృదయాల్లో అయితే కఠినత్వం ఉందో మీరు వారి దీర్ఘశాంతాన్ని చూపుతున్నారని, దేవుడు దీర్ఘశాంతము మారు మనసు పొందుతుందని నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగక కఠినత్వాన్నే కలిగి మరి నన్ను వారు జీవించకుండానట్లుగా మారు మనసు పొందేటట్లుగా ప్రియకుమారుని యందు విశ్వసించేటట్లుగా మీ కృపా భాగ్యము ఈ బిడ్డలకు కూడా మీరు దయచేయమని
ఎత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.